అసలు వర్షిణి ఒక మహానటి. మొన్నటి వరకు అమ్మ పాపం అనేవాళ్ళు, ఇప్పుడు కూడా ఆమెను కూడా ఇంత తతంగం చేస్తుంది కాబట్టి ఆ అమ్మాయి కూడా డబ్బు కోసం వెళ్ళిండొచ్చు, మళ్ళీ దేనికోసం వెళ్ళిండొచ్చు. ఆ అమ్మాయికి ఇంకో కొద్ది రోజుల్లో అన్ని బయటకు వస్తాయి, కొంచెం టైం. ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ ఏమంటుంది మొత్తం మీద? ఇప్పుడు ఓకే మాదిరి మేము మాట్లాడలేదు, నువ్వు మాట్లాడంటుంది. సో అందరికి కాబట్టదు, అందరు భిక్షాటలు వదులుకొని రాలేరు, అందరూ వేరే వరకు వదులుకొని రాలేరు. సో గుర్తొచ్చేది మాధురి, సంధ్య, ఇంకా అంతే. ఓకే ఓకే అండి. ఎస్ సంధ్య గారు, సో మీ వర్షన్ ఏంటి, మీరేమంటారు? అమ్మా, మన కట్టుకి మన బొట్టుకి మన సనాతన ధర్మంలో ఒక ఆడపిల్లకు ఒక మంచి పేరుందమ్మా. బిడ్డ, నువ్వు ఆ గోరి ఎంట నేను ఆ గోరి అన్నాను, ఎందుకంటే ఆ గోరి తనంలో కూడా లేడు. నువ్వు ఒక ఆడవాళ్ళందరినీ అలా చిన్న చూపు ఆయననేమో కొజ్జోళ్ళని చిన్న చూపు చేస్తే ఇలా ఆడవాళ్ళు తల ఎత్తుకోకుండా వాళ్ళని కించపరిచి ఇవాళ ఇట్లా అయింది ఒక ఆడదని చెప్పేసి నువ్వు ఒక మంచి ఆడవాళ్ళకి అందరికి ఒక మంచి గిఫ్ట్ ఇచ్చావు, ఒక బహుమతి ఇచ్చావు. అమ్మ, ప్రతి ఒక్క ఆడవాళ్ళకి నేను ఒక మాట చెప్తుంది, మేము ఎంత ట్రాన్స్జెండర్స్ ఎంత మంచిగా రెడీ అయినా కానీ ఆడవాళ్ళ కిందకి మేము చిన్నోళ్ళమే. మేము పుట్టుక ఎంతైనా మాది పుట్టుక అయినా కానీ మేము ఒక ఆడవాళ్ళ గురించి మేము సేవ చేస్తాము. ఒక ఆడది ఏడ బాధపడ్డా కానీ మేము వస్తాం. కానీ మీరందరూ ఈ బాధ పెట్టుకోకుండా ప్రతి ఒక్కరు ఒక సనాతన ధర్మం మన కట్టుబొట్టుకు మన విలువను మనం కాపాడుకుంటా 10 మందికి సేవ చేసుకుంటా ఇలాంటి అన్యాయాలు కాకుండా మనం కాపాడుకుందామమ్మా. దానికన్నా మన బతుకు ఇంకా ఏమి లేదు. ఇలాంటి వాళ్ళని నేను నిజంగా చెప్తున్నా, కఠిన చర్యలు తీసుకోవాలని గవర్నమెంట్ని కూడా కోరుకుంటూ చాలా అందరికి చెప్తున్నాను. ఒకటి ఇప్పుడు ఒకటండి, ఇంకొకటండి సంధ్య గారు, గోరి మీరు ఇప్పుడు ఓకే మీరు శ్రీనివాస్ అనమంటున్నారు కాబట్టి శ్రీనివాస్, సో ముందు గతంలో మీరు ఇందాక మనకు వీడియో కాల్లో అఘోరి వచ్చినప్పుడు మీరెవరో నాకు తెలీదు, ఎవరో సంధ్య అని అన్నారు. సో మీరు ప్రూఫ్ చూపిస్తామన్నారు కాబట్టి ప్రూఫ్ అంటే ఒక మాట పంపిస్తామండి ప్రూఫ్. పర్వాలేదు, మీరు చూపించండి. ఎందుకంటే జనాలు చూస్తున్నారు. నా ఫోటో కట్ అయింది. ఈ అబ్బాయి ఉద్దమారి శ్యామ్ అనే వ్యక్తి, నేను ఉద్దమారి శ్యామ్. ఇగో ఈ అబ్బాయి, ఈ శ్యామ్ అనే వ్యక్తి, నేను నా శిష్యురాలు అందరం పోయినాము. షామర్పేటలో ఒక 9-10 మంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరితోని మేము చూసామమ్మ. చూసినాక కూడా మేము ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చాను చూడ, అతన్ని కూడా అడగండి. మేము మాట్లాడిన ఆయన పక్కకుండి కొంచెం దూరం, ఇగో ఇంత డిఫరెన్స్ నుండి మేము విన్నది. ఇప్పటికైనా చెప్తున్నా, నువ్వు ఏనాడైతే నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు అఘోరా శ్రీనివాస్, నువ్వు హైదరాబాద్ గడ్డకి మళ్ళీ ఇదే గడ్డకు నువ్వు వచ్చినాడు నా చేతికి చిక్కకపోతావా, ఆ రోజు నా కొడక కొజ్జోళ్ళకి అందరికీ వాళ్ళు ఇజ్జత్ తీసావు. ఒక ఆడదాన్ని ఇజ్జత్ తీసినావు అప్పటి నుంచి చెప్తున్నా. ఇలా మొత్తం ఆడోళ్ళు తల ఎత్తుకోకుండా చేసేసావు. ఇంతవరకు ఒక ఆడోళ్ళకే ఇజ్జత్ చేసినావు అనుకున్నా, కానీ ఈ రోజు జనాలు అర్థం చేసుకోరు. వదిలేసే సంధ్య, ఎందుకంటే రాదు. అక్కడ నుంచి మాకు సపోర్ట్ అందరికి కాలు మొక్కి చెప్తున్నానమ్మా. ఈ రోజు నుంచి మేము కొట్లాడం ఈ రోజు ప్రూఫ్ అయిపోయింది. ఇప్పటికైనా సరే మనం ఒక సిగ్గు తెలుసుకొని మన తప్పులు మనం చేయకుండా 10 మంది కళ్ళల్లో పడకుండా ఇప్పటికైనా సరే మన ధర్మాన్ని మనం పాటించుకుంటా ఇప్పటికైనా చేసుకుందామమ్మా. ఇంతకన్నా పెద్ద మాట మనం సరే బదలామైనా మేము లేడీస్ గురించే బదలామైన తప్ప ఇంకెవరి గురించి పరువు పోయింది. మంచి విషయం అండి. మీకు ఇంత వ్యతిరేకం వచ్చినా కూడా మీరు సమాజంలో ఉండి ఒక ఏదైతే అందరు తప్పుదో పట్టకుండా ఒక నిజం చెప్పడానికి మీరు ముందుకెళ్లారు కాబట్టి నిజంగా ఒక మంచి విషయము. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ అఘోరితో మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ మాట్లాడుతున్నారు. మిమ్మల్ని అందరినీ తరిమి కొడతాం, ఇక్కడ రాకొద్దు, ఈ సంస్కృతి ఉండొద్దు అని అంటున్నారు. ఏం చెప్తారు దీనిపైన మీరు? తెలంగాణ ఆంధ్ర వరకు రావద్దనడానికి వాళ్ళు ఎవరు అంటున్నా నేను. అంటే ఈ ఏం తప్పు చేసినామని? తప్పేం చేసినాం? పెళ్లి చేసుకోవడం తప్ప? ఈ కల్చర్ ఇట్లనే అలవాటు పడితే అందరూ అవతారం ఎత్తడము, మీరు మళ్ళీ ఇంకో అవతారం ఎత్తడము. ఇంకో అవతారం అంటే నేను ఇప్పుడు మీరు ఆల్రెడీ ఒకటి నుంచి ఒక అవతారానికి వచ్చారు. ఇప్పుడు అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. అందరూ కూడా ఇదే బాటలో పోతే ఈ కల్చరు తెలుగు ప్రజలకు అలవాటైతే ప్రపంచం అంతా కూడా వేరే రకంగా మారిపోయే ఛాన్స్ ఉంది కదా. అందరినీ చేసుకోమని చెప్పట్లేదు కదా మేము. అందరినీ చేసుకోమని చెప్పట్లేదు కదా. మేమిద్దరం ఇష్టపడ్డాం కాబట్టి ఒకరికొకరు తోడుండాలనుకొని చేసుకున్నాము. ఓకే.